దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఒకసారి మీ పక్కవారికి షేకండి ఇచ్చి వాక్యం విందాం అని చెప్పండి. చెప్పలేదు అందరూ చెప్పాలి. వాక్యం విందాం అని చెప్పండి. ఇంకో మాట కూడా చెప్పండి, నిద్రపోవద్దు అని చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్పండి, అటు ఇటు చూడొద్దు అని చెప్పండి. రైట్, వాక్యం వైపు మాత్రమే హృదయాన్ని కేంద్రీకరిద్దాం. ప్రభు ఈ రాత్రి మనల్ని దర్శించి తన యొక్క కృపచేత నింపునట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించను, దాన్ని ఎన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కానీ మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను, కానీ అది యుగ యుగముల వరకు నిలిచెను. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తల్ల ఉంచి కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యం నిధి, నిలబడిన వాడును నీ దాసుడను, నీ సెలవు చాటు నన్ను మరుగుపరచండి. ఈ రాత్రి నేనేమై ఉన్నానో కేవలం నీ ఉచితమైన కృప ప్రభువా, మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాయన, వినగల చెవి, గ్రహించగలగు మనస్సు ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యమైన దేవుడువు, మా జీవితాలను సరిచేయండి. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యం తండ్రి, ఇదిగో నాయన, మా జీవితాల్లో నిశ్చయముగా నిలబడినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భవిష్యత్తును గురించినటువంటి, అంత్యకాలమును గురించినటువంటి, కడవరి దినములను గురించి చెప్పబడినటువంటి గ్రంథాలు 4 ఉన్నాయి. ఈ 4 గ్రంథాలు కూడా కడవరి దినముల యొక్క సంభవాలను గురించి, దేవుని రాకడ దినాల్లో జరగబోయేటువంటి ప్రతి సంగతిని కూడా తెలియపరిచారు. ఆ గ్రంథాలు ఏమిటి అని అడిగితే, 1 ఎహెజ్కేలు గ్రంథం, 2 దానియేలు గ్రంథం, 3 జకర్యా గ్రంథం, 4 ప్రకటన గ్రంథం. ఈ 4 గ్రంథాలు కూడా ప్రపంచ భవిష్యత్తును గురించి తెలియపరిచేటువంటి గ్రంథాలు. 4 భక్తులకు కూడా దేవుడు తన యొక్క విశేషమైనటువంటి ఆత్మను అనుగ్రహించి, తన శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి, ప్రత్యక్షతను అనుగ్రహించి, కడవరి దినములలో జరిగేటువంటి ప్రతి కార్యాన్ని కూడా తన దాసులకు ముందుగానే బయలుపరిచాడు. ఈ 4 భక్తులు కూడా చాలా విశేషమైనటువంటి సంగతులు మనకు తెలియపరిచారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి 4 గ్రంథాలు ప్రపంచ భవిష్యత్తును గురించి, కడవరి దినముల గురించి మాట్లాడుతున్నాయి. ఈ 4 గ్రంథాల్లో ఏ గ్రంథం అర్థం అవ్వాలన్నా మిగతా 3 గ్రంథాలు ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఒక గ్రంథం అర్థం అవ్వాలి అంటే మిగతా 3 గ్రంథాలు చదివితేనే కానీ 4 గ్రంథాలను అర్థం చేసుకోలేం ప్రియులారు. కానీ ఈ రాత్రికాల సమయంలో ఎక్కువ సంగతులు లోపలికి వెళ్ళి నేను చెప్పను, కానీ కొన్ని విషయాలు నేను మీ ముందు నుంచి త్వరగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను. దానియేలు భక్తునకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత ఈ గ్రంథం. దానియేలు గురించి మనం ఆలోచిస్తే, దానియేలు ఒక విశేషమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తిగా ఈ గ్రంథంలో మనకు కనబడతాడు. దానియేలు జీవిత విధానం మనం చూస్తే, దేవుడు అతన్ని ఎంతగా ప్రేమించాడంటే, దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడవు, నువ్వు నాకు చాలా ఇష్టమైన వాడువు అని దేవుడు పిలిచాడు. దానియేలును గురించి వ్రాయబడిన మరిన్ని సంగతులు చదివితే బైబిల్ గ్రంథంలో అతడు విశేషమైనటువంటి ఆత్మల వివేచన వరము కలిగినటువంటి భక్తుడిగా మనకు కనబడతాడు. మర్మములు బయలుపరచగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఈ దానియేలునకు అనుగ్రహించాడు. ఈ దానియేలు గ్రంథం అంతా చదివితే, ఈ దానియేలు ఆ కాలంలో
బబులోను దేశము చెరలో ఉన్నట్టుగా మనం చదువుతాం. బబులోను దేశపు చెరలో ఒక శత్రువు చేతి కింద ఉన్నా కూడా దానియేలునకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక విశేషమైనటువంటి ఆత్మను బట్టి అతడు ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాడని మనకు ఈ గ్రంథం ద్వారా అర్థమవుతుంది. దానియేలునకు దేవుడు ప్రతి సంగతిని బయలుపరిచాడు. కడవరి దినాల్లో జరిగే సంగతులు, అంత్యకాలంలో జరిగే సంగతులను గురించి. మనం వాక్యం దగ్గరికి వద్దాం ప్రియులారా. 2వ అధ్యాయం మనం చదివితే, నెబుకద్నెజరు అనేటువంటి బబులోను దేశపు రాజు రాత్రి వేళ పడుకుని ఉండగా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతుంటే ఒకసారి అల్లి చెప్పండి. అదే మనకు ఒక వరం ఉంటుంది. ఏంటి ఆ వరం అంటే, నా వైపు చూస్తూనే ఉంటారు కానీ వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడికో, ఆ ఉండవెల్లి చివరికో, లేకపోతే ఆ హైవే దగ్గరకో, ఊరి దగ్గర, ఇంట్లోకో, గిన్నెల దగ్గరకో, మూతల దగ్గరికి, గ్లాసుల దగ్గరికి, ప్లేట్ల దగ్గరికి వెళ్ళిపోద్ది మైండ్. ఇక్కడే ఉంటారు, నా వైపే చూస్తూ ఉంటారు కానీ వెళ్ళిపోతారు అక్కడికి. కనుక అప్పుడప్పుడు హల్లెలూయా చెప్తా ఉంటాను, మీరు చెప్తా ఉండండి. చెప్పండి మరొకసారి. అంటే మీరు ఎక్కడే ఉన్నారు అని నా నమ్మకం అనమాట. హల్లెలూయా మీరు చెప్పినప్పుడల్లా చెప్పండి మరొకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతకరమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ కాలంలో బబులోను దేశాన్ని నెబుకద్నెజరు అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు అనే రాజు పరిపాలన చేస్తూ ఉండగా రాత్రి వేళ అతను పడుకున్నప్పుడు అతనికి ఒక కల వచ్చిందట. పొద్దున్న లేచేటప్పటికి కల మర్చిపోయాడు. కలవరంగా ఉంది హృదయం అంతా. రాత్రి ఏదో కల వచ్చింది. ఆ కల వచ్చినప్పటి నుంచి నా మనసంతా ఎంతో గందరగోళంగా ఉంది, నాకేం అర్థం అవ్వట్లేదని చెప్పి ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, శకునుగాళ్లను, జ్యోతిష్కులను అందరిని పిలిపించి, రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కళ చాలా అద్భుతంగా ఉంది, కానీ ఆ కళ మర్చిపోయాను. మీరు ఆ కళ చెప్పాలి, కళ భావం కూడా చెప్పాలి అన్నాడు. రాజు తెలుసుకుంటే దెబ్బలో కొదువ అని రాజు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ పొద్దున మర్చిపోయాను, మీరు ఆ కళ చెప్పాలి అన్నాడు. మామూలుగా ఆలోచిస్తే చాలా కోపం వస్తుంది కదా. ఇది చెప్తే, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాను, నువ్వు చెప్పు అని అడిగితే ఎలా ఉంటుంది? నీ కళ్ళకు నేనేమన్నా వచ్చానా, లేకపోతే నీ కళ నేనేమన్నా అన్న కన్నానా, నన్ను ఎలాంటి మాట అడుగుతున్నావురా అని అడుగుతాం మనమైతే జనరల్గా. రాజు కదా, రాజు నా మాట అడగలేరు వాళ్ళు. రాజు అంటున్నాడు, రాత్రి నేను కన్న కళ మీరు చెప్పాలి, ఆ కళ భావం కూడా చెప్పాలి. రేపు సాయంత్రం వరకు మీకు టైం, లేకపోతే మీ తలలు తీసివేయబడతాయి అన్నది. ఒక్కొక్కడు దడదడలాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనకేంట్రా ఇలాంటి మెంటల్ రాజు దొరికాడు, ఈ రాత్రి కళ ఏమొచ్చిందో తెలియదు, పోనీ కళన్న చెబితే కళకి ఏదో ఒకటి భావం చెప్పి ఇలాగొచ్చింది అలాగొచ్చిందని ఏదో చెప్పి తప్పించుకోవచ్చు. ఆడి కళ మర్చిపోయాడు, కళ భావం మర్చిపోయాడు, కళ భావం కూడా చెప్పమంటున్నాడు. ఎలారా బాబు అనుకుంటూ గందరగోళంగా ఇంటికి వెళ్ళారు. ప్రియులరా, రేపు సాయంకాలానికి మీకు శిరచ్ఛేదం అనేటప్పటికీ భయపడిపోయి జ్ఞానులు, జ్యోతిష్కులు, శకునగాండ్రు, ఇదిగో అనేక విషయాలు, మంత్ర తంత్రములు కలిగిన వాళ్ళందరూ కూడా దడదల్లాడిపోతున్నారు దెబ్బకి. దానియేలు భక్తుని గురించి రాయబడిన సంగతి, ఆ రాత్రి దానియేలు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, ఆ రాజుకు వచ్చిన కళ భావము నాకు నువ్వు తెలియపరచాలి అని ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలోంచి జవాబు వచ్చింది దానియేలు చేసిన ప్రార్థనకు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దానియేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇదిగో ఆ కళ భావం నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి రాజుతో చెప్పన్నాడు. దానియేలు బయలుదేరి రాజు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అయ్యా, మీరు కన్న కళ, ఆ కళ యొక్క భావము నేను మీతో చెబుతాను. చెప్పటం మొదలుపెట్టాడు దానియేలు. అయ్యా, మీరు రాత్రి కల్లో ఏం చూశారంటే, ఒక బ్రహ్మాండమైన ప్రతిమను చూశారు. ఆ ప్రతిమ చూడగానే, ప్రతిమ అనేటప్పటికల్లా రాజుకి ఏమొచ్చింది? కరెక్టే. రాత్రి నా కల్లోకి ఏమొచ్చింది? పెద్ద ప్రతిమ వచ్చింది అయ్యా అన్నాడు. ఇదిగో మీరు ఆ ప్రతిమను చూశారు, ఆ ప్రతిమ 5 రకాలుగా తయారు చేయబడింది, అది మీరు చూడాలి, అది గమనించండి అని చెబుతూ ఆ కళంతా చెబుతూ వస్తున్నాడు. ప్రియులారు, అది దాని యొక్క శిరస్సు, దాని తల ఎలా ఉందంట? బంగారుమయంగా ఉందంట. దాని భుజములు వెండిమయములుగా ఉన్నాయంట. దాని యొక్క ఉదరము ఎత్తడితో చేయబడింది, తొడలు మోకాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి. ఇంకా కాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంత ఇనుము కొంత మట్టి కలిసి ఉన్నాయట. అలా చేయబడింది ఆ పెద్ద విగ్రహము, బ్రహ్మాండమైనటువంటి ఆ ప్రతిమ. ఈ కళంతా
దానియేలు రాజుతో చెప్పాడు, ఇది రాత్రి మీకు వచ్చిన కళ అంటే, కరెక్టే దానియేలు, నీ దేవుడు గొప్పవాడు, రాత్రి నేను కన్న కళ నీ దేవుడే నీకు దాన్ని బయలుపరిచాడు అని చెప్పి, మరి కళ భావం ఏంటి అని అడిగితే కళ భావం కూడా చెప్పడం మొదలుపెట్టాడు. ఇదిగో ప్రపంచాన్ని పరిపాలించేటువంటి, ప్రపంచమంతటిని శాసించేటువంటి బబులోను సామ్రాజ్యము ఆ బంగారుమయమైన శిరస్సు తల లాంటిదయ్యా. మీ తర్వాత ఇదిగో 2 మరలా రాజ్యాలు వస్తాయి, ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యాలు, అవి వెండితో సమానము, అది మాదీయ పారసిక సామ్రాజ్యము అని చెప్పాడు. ఆ తర్వాత ఇదిగో ఇత్తడి వంటి రాజ్యం మరొకటి వస్తుంది, అది గ్రీకు రాజ్యము. ఇదిగో ఇనుము లాంటి రాజ్యం, దాని తర్వాత ఇంకొకటి వస్తుంది, అది రోమా రాజ్యము. ఇంకా కిందికి వచ్చేటప్పటికి పాదములు కింద కాళ్ళు మనం చూస్తే ఇనుము మరియు మట్టితో కలిసినటువంటిది, అది సంకీర్ణ రాజ్యం. దానికి ఇక ఏ విధమైనటువంటి పొత్తు పొసుగు ఏముండదయ్యా అని కలభావం అంతా చెబుతూ వచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కళ అంతా చెప్పాడు, కలభావం కూడా చెప్పాడు దానియేలు. ఆ మాటలు వినగానే మహారాజు అయినటువంటి నెబుకద్నెజరుకు అర్థమైంది, ఇతడు మహాజ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇతడు ఒక ఉన్నతమైన స్థానంలో మన దేశంలో ఉండాలి అని దానియేలును మిగులు హెచ్చించినట్టుగా వాక్యంలో చదువుతాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు కూడా మనం ప్రపంచ చరిత్రను గమనిస్తే, ప్రపంచ చరిత్రలో ఈ 5 రాజ్యాలు కూడా సుదీర్ఘమైనటువంటి పరిపాలన చేశాయని గమనించవచ్చు. మొట్టమొదట బబులోను సామ్రాజ్యం ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసింది. బబులోను సామ్రాజ్యం గడగడలాడించింది ప్రపంచమంతటిని. ఆ తర్వాత మాదీయ పారసిక రాజులు ప్రపంచాన్ని పరిపాలన చేశారు. మాదీయులు వేరు, పారసీకులు వేరు. మాదీయులు 6 నెలలు పరిపాలన చేస్తే పారసీకులు 6 నెలలు పరిపాలన చేశారు. మాదీయ పారసిక రాజులు ఇదిగో 2 ప్రక్కల ఉండి పరిపాలన చేశారు, ప్రపంచం అంతటిని కూడా పరిపాలన చేశారు. ఇది బైబిల్లో మాత్రమే రాయబడలేదు, ప్రపంచ చరిత్రలో రాయబడిన సంగతి ప్రియులారా. ఇదిగో మాదీయ పారసిక రాజుల తరువాత ఇత్తడి వంటి రాజ్యం ఒకటి వస్తుంది, అది గ్రీకు సామ్రాజ్యం అన్నాడు. బైబిల్ గ్రంథం మాత్రమే కాకుండా చరిత్రను మనం చదివితే ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి చరిత్ర గ్రీకు సామ్రాజ్యానికి ఉంది. మహావీరుడైన గ్రీకు వీరుడైనటువంటి మహా అలెగ్జాండర్ గురించి మనం చదువుతాం గ్రీకు చరిత్ర చదివినప్పుడు ప్రియులారా. ఇలా గ్రీకు సామ్రాజ్యం ప్రపంచమంతటిని కూడా గడగడలాడించింది. గ్రీకు సామ్రాజ్యం తర్వాత ప్రపంచమంతటిని పరిపాలించిన మరొక ఇనుము వంటి రాజ్యము రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో అనేక మంది చక్రవర్తులు వచ్చారు. వారు ప్రపంచమంతటిని కూడా గడగడలాడించారు, భయంకరమైనటువంటి హింస కలిగించారు. నీరో అనే రోమా చక్రవర్తి అయితే ఒక్కొక్కరిని స్తంభాలు కట్టేసి కాల్చి తారు పూసినట్టుగా మనం చూస్తాం. ఇలా గడగడలాడించింది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత ఇనుము మట్టి కలిసినటువంటి సామ్రాజ్యం ఒకటి వచ్చింది, అంటే పొసగని సామ్రాజ్యం. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ప్రస్తుత కాలాన్ని అది సూచిస్తుంది, ప్రస్తుత కాలాన్ని సూచిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, ఏ రాజ్యానికి ఒక రాజ్యానికి పొత్తు ఉండదు, పొసగో. సంకీర్ణ ప్రభుత్వాలు, సంకీర్ణ రాజ్యాలు, సంకీర్ణ పరిస్థితులే ప్రస్తుతం మనం లోకంలో చూస్తున్నాం ప్రియులారా. ఇవన్నిటిని గురించి దానియేలు నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజుతోటి చెప్పిన తర్వాత ఈ 44వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ రాజుల కాలముల తరువాత దేవుడు తన రాజ్యమును స్థాపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి బిగ్గరగా చెప్పాలి, మరలా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తానే ఒక రాజ్యమును స్థాపించబోతూ ఉన్నాడు. దానికెన్నటికీ నాశనము కలగదు. అది పొందిన వానికి తప్ప మరి ఎవరికీ తెలియదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని కూడా పగులగొట్టి నిర్మూలన చేసి నాశనం చేస్తుంది. ఆ రాజ్యము యుగ యుగములు నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పట్లేదు, అందరు చెప్పట్లేదు, చెప్పాలి బిగ్గరగా, హల్లెలూయా. ఆ రాజుల కాలము తర్వాత అనగా ముందు చెప్పుకున్నటువంటి బబులోను రాజ్యము, ఇదిగో మాదీయ పారసిక రాజ్యము, ఆ తర్వాత గ్రీకు రాజ్యము, రోమా రాజ్యము, ఇదిగో సంకీర్ణ రాజ్యాలన్నిటి తర్వాత ఇదిగో దేవుడు తన రాజ్యమును స్థాపించబోతున్నాడు. తన రాజ్యమును స్థాపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటున్నారు, ఇదిగో నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యము ప్రేమ రాజ్యము,
నా రాజ్యము శాంతికరమైన రాజ్యం, ఇదిగో ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి నేను వచ్చానని ప్రభు తన శ్రేష్టమైన రాజ్యాన్ని స్థాపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది అంతము లేని రాజ్యం, అది శాశ్వతమైన రాజ్యం, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము స్థిరమైన రాజ్యము, ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఇదిగో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, ఈ లోకమే అశాశ్వతమైంది, ఈ రాజ్యములు అశాశ్వతమైనవి, ఈ రాజ్యాధికార్యాలు అశాశ్వతమైనవి, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా అశాశ్వతమైందే. ఒక శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధం చేశాడు. ఈ రాత్రి సభ ఎందుకు ఏర్పాటు చేయబడిందో తెలుసా? దైవజనులను దేవుడు ఎందుకు ప్రేరేపించి సభని ఏర్పాటు చేశాడు తెలుసా? ఈ రాత్రి మనందరం కలిసి పాటలు పాడి దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాం తెలుసా? శాశ్వతమైనది, యుగయుగములు నిలిచి ఉండే ఆ రాజ్యంలోనికి మనము చేరాలని. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. గట్టిగా చెబుదాం, హల్లెలూయా. ఆ రాజుల కాలముల తరువాత, ఆ రాజుల కాలములన్నిటి తర్వాత దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఇదిగో ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా గతించిపోబోతున్నాయి, ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా అయిపోబోతున్నాయి, అవి ఎప్పుడో ముగిసిపోబోతున్నాయి. వాటన్నిటికంటే మించిన రాజ్యం దేవుడి లోకంలో నీ కొరకు నా కొరకు స్థాపించాడు. ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం, బిగ్గరగా చెబుదాం, హల్లెలూయా. మరలా చెప్పాలి, హల్లెలూయా. ఇంకోసారి కొంచెం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది ఈరోజు దేవుని రాజ్యంలో ఉండాలని? కొంతమంది ఇట్లా సగం ఎత్తారమ్మా, అంటే నాకు అర్థం కాలే, మీరు సగం వస్తారో పూర్తిగా వస్తారో తెలియట్లేదు నాకు. చెప్పండి చక్కగా, ఎంతమంది వస్తారు? ఒకవేళ మేము వెళ్ళామనుకోండి, అందరం వెళ్తాం, మీరు వస్తారా? ఎక్కడికి? దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మీ పక్క వారికి చెప్పండి, నేను మాత్రం గ్యారంటీకి వెళ్తాను చెప్పండి. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నాకు కాదు, నా వైపు చూసి చెప్పక్కర్లేదు. మీ పక్క వాళ్ళకి చెప్పండి గ్యారంటీగా. చెప్పారా? అవునా అని అడగండి, వెళ్తావా అని అడగండి. నిజంగానే చెప్పడం మాత్రం భలే చెప్తాం కదా మనం. ఇప్పుడే అర్జెంటుగా టికెట్ కొనుక్కుని వెళ్ళిపోయినంత ఈజీగా చెప్తాం మనం. ఎక్కడికి? పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి. కానీ ఒక మాట చెప్పనా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంతా సులువేం కాదు. ఒంటె సూది బెజ్జంలో దొరుకుతుంది, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో దొరకడం చాలా కష్టం. అంటే మనం దేవుని రాజ్యంలోకి ఎలాగో లాస్ట్ మినిట్లోనే సార్ 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 ఎలాగో సీట్ చూడండి సార్ అని సార్ అని అడిగి రైలు ఎక్కినట్టు ఎక్కితే కుదరదు. అలా ఎక్కడానికి అసలు అవకాశమే లేదు. లాస్ట్ మినిట్లో బతిమాలడం అంటే కూడా కుదరదు. లాస్ట్ మినిట్లో ఎలాగలాగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోదామంటే కుదరదు. దేవుని రాజ్యం కొరకు ఈ లోకంలో నువ్వు నేను బ్రతికి ఉండగానే సజీవుడైన దేవుని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది పాప క్షమాపణ పొందుకుని ప్రభు కొరకు జీవించి, అయ్యా నీ రాజ్య వారసుడిగా నేను సిద్ధపడుతున్నానని ప్రభుతో ఒక నిత్య నిబంధన చేసి బ్రతకగలిగితేనే శాశ్వతమైన ఆ రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. చాలామంది చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి అనుకుంటున్నారు. ఆ రాజుల కాలములన్నీ గతించిపోయాయి, ఆ రాజుల కాలాలన్నీ అయిపోయాయి. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించాడు నీ కొరకు నా కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజ్యంలో ప్రవేశించగలగాలి, ఆ రాజ్యంలోకి వెళ్ళగలగాలి. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు, జాగ్రత్తగా గమనించండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో నిండి ఉన్నది అన్నాడు. దేంతో నిండి ఉందంట? ఏది కాదు? మాటలతో కాదు. దేంతో కాదు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. బాగా చెప్పాలి. మాటలతో కాదు, దేనితో నిండి ఉంది? శక్తితో నిండి ఉంది. ఇప్పుడు ఈ కాలంలో దేవుని యొక్క విశ్వాసాలను చూడండి, సంఘంలో ఉన్న బిడ్డలను చూడండి. మాటలు ఎక్కువ ఉన్నాయా, శక్తి ఎక్కువ ఉందా? హలో, బాగా చెప్పాలి. మీరు చాలా తెలివైన వారు, అందుకే ఫస్టే చెప్పాను మీరు చాలా తెలివైన వాళ్ళని. చెప్పండి, మాటలు ఎక్కువ తెలివి ఎక్కువ? మరి శక్తి ఉండాలా, మాటలు ఉండాలా? మరి ఏముంది మన దగ్గర? చాలామంది అంటారు వీడు ఎక్కువ అతిగా మాట్లాడతారు అని, ఏదో అంటారు, ఏదో పదం అంటారు అక్కడ. ఏం పేరు తమ్ముడు అని పేరు? ఏం పేరు తమ్ముడు? కృపావరం. అతికేం మాట్లాడతారు. అదేనా చెప్పింది? అదేనా అంట నాకు కూడా తమ్ముడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కువ మాట్లాడేవాడిని ఏమంటారు? ఈరోజు చాలామంది సంఘంలో ఎక్కువ మాట్లాడే వాళ్ళు తయారయ్యారు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని రాజ్యంలో ఉన్నాం అనుకుంటున్నారు. దేవుని రాజ్యం మాటలతో కాదు, కేవలం శక్తితో మాత్రమే ఉంది.
శక్తి ఎక్కడి నుంచి నీకు వస్తుందంటే కేవలం పరిశుద్ధాత్మ వలన మాత్రమే శక్తి అనుగ్రహించబడింది. చాలామంది మాటలు చాలా ఎక్కువ ఉంటాయి, మాటలు చాలా ఎక్కువ, చాలా ఈజీగా మీరే కాదు, విశ్వాసులే కాదు, సేవకులు కూడా అట్టుగా తయారు. మాటలతో బతికేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాటలతో బ్రతికేసే వాళ్ళు చాలా. కొంతమంది నా మాటలు మామూలు మాటలు, నేను మాట్లాడంటే అవతలడు ఏమైపోవాలి, ఏమైపోవాలి, అది చెప్పండి తల్లి, మీరు చాలా తెలివే. నేను చెప్పాను కదా ఫస్టే నేను మీకు, ఏమైపోవాలంట, ఫ్లాట్ అయిపోవాలంట. మేము మాటలతోటే పడగొట్టేసేటట్టు ఈయన, మాటలతోటే మొత్తం మార్చేసేటంటే ఈయన. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యం శక్తితో నింపబడి ఉంది. నువ్వు మాట్లాడే మాటల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుడు ఏ రాజ్యం అయితే ఆ రాజుల కాలముల తర్వాత స్థాపించాడో ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి అంటే నీ లోక సంబంధమైన మాటలు పనికి రావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సేవకుడు అయినా కానీ, నువ్వు ఒక సాధారణమైన విశ్వాసమైనా కానీ, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు కొరకు నువ్వు సిద్ధపడి ఉంటే నీ మాటలు కాదు దేవునికి కావాల్సింది, నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే కావాలి దేవునికి. ఎప్పుడైతే ఒక విశ్వాసి, ఒక సేవకుడు మాటలు తగ్గించి దేవుని సన్నిధిలో శక్తిమంతుడిగా మారతాడో వారు ఆ రాజ్యంలో ప్రవేశించే అర్హత సంపాదించుకుంటారు. దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగిన కృప అనుగ్రహించబడుద్ది. మాటలు చెప్పేసి దేవుని రాజ్యంలోకి వెళ్దామంటే కుదరదు నా ప్రియ సహోదరి, సహోదరుడా. పాస్టర్ గారికి 2 మాటలు చెప్పి, పాస్టర్ గారు 2 మాటలు ప్రార్థన చేయండి సార్, ఎలాగలాగ మీరు రికమెండ్ చేసి, ఎవరికి రికమెండ్ చేసి, యేసు ప్రభుకి రికమెండ్ చేసి, ప్రభు ఎలాగలాగ మావోడే సార్, మా రక్త సంబంధే సార్, మా ఇంటి పేరే సార్, సార్ నిమ్మకాయ కూడా నిలబెట్టాడు సార్ మా మీసం మీద, అబ్బో మామూలుడు కాదు సార్ అని తీసుకెళ్తాకి నిన్ను ఒప్పుకోడు, నన్ను ఒప్పుకోడు. నువ్వెవరు అని అడుగుతాడు నన్ను. తర్వాత నువ్వెవరు రికమెండ్ చేస్తున్నా, అసలు నువ్వెవరని అడుగుతాడు. దేవుని సన్నిధిలో మాటలు కాదు కావాల్సింది, దేవుని రాజ్యం కొరకు. దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్నవాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నవాడు, దేవుని రాజ్యంలో స్థిరముగా నివసించగోరినవాడు శక్తిమంతుడై ఉంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సూటిగా మాట్లాడుతాను చెప్పాలి. నేను కొంచెం ఎక్కువే మాట్లాడతాను సార్ అన్నవారు చేయి పైకెత్తండి. నాకు తెలుసు సార్, నేను కొంచెం ఓవర్గా మాట్లాడుతూ ఉంటాను అన్నవాళ్ళు కొంచెం పర్వాలేదు, ఎందుకు తప్పే, మనమే కదా, అందరం మనమే కదా. ఫోన్లేండి, ఎందుకు వచ్చిన గొడవ ప్రశ్నలతోటి. అస్సలు నేను ఎక్కువ మాట్లాడను సార్ అన్నవాళ్ళు, ఇది మాత్రం దొంగ ఆట, ఇది ఖచ్చితంగా దొంగ ఆట. ఇప్పుడు ఇందాక ఎత్తారా, పై ప్రశ్నకు చెప్పలేదు, రెండో ప్రశ్నకు కూడా, ఇంకా మూడవ ప్రశ్న అడిగేసి ముగించేసాను. ఇంకా ప్రశ్నలు అడగలేండి, మళ్ళీ వస్తే అడుగుతా తర్వాత. ఇందాక 2 ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేదు సార్ అన్నవాళ్ళు, అమ్మో మామూలుగా కంచు గట్టిగానే ఉంది. నేను ఏంటో అనుకుని వచ్చాను కానీ కొంచెం గట్టిగానే ఉంది, పర్వాలేదు. అంటే ఊరుకున్నంత ఉత్తమం బోడుకున్నంత సుఖం లేదన్నాడు అంటే వెనకడికి ఒక ఆయన. అరే నువ్వు ఎన్నన్నా అడుక్కో బాబా, నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా మేము సైలెంట్గా ఉండడం కంటే అంతకంటే ఉత్తమమైంది ఇంకేమీ లేదు. ఏమండి, ఇక్కడ చాలా ముద్దుగాను చాలా మృదువుగాను అసలు ఏం తెలవనట్టు కూర్చున్నాం కదా. మనల్ని సెంటర్లో పెడితే తెలుస్తుంది మన నోరేంటో మన స్టోన్ ఏంటో కదా. సెంటర్లో పెడితే మొత్తం ఇటు వచ్చేవాడిని కంట్రోల్ చేసేస్తాం, అటు వచ్చేవాడిని కంట్రోల్ చేసేస్తాం, మొత్తం కంట్రోల్ చేసేస్తాం, మొత్తం టోటల్గా కంట్రోల్ చేసేస్తాం. అమ్మ మీరు చాలా మంచోళ్ళు, మీరు అందరూ చాలా మంచోళ్ళు, భర్త దగ్గర నుంచి మొత్తం మడతెట్టేసి కూర్చోబెడతారు మీరు ఇంటి దగ్గర. మీరు అలాంటి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాదులేండి నేను అనేది, మీరందరూ చాలా మంచోళ్ళగా కనపడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నివసించే నీ మాటలు కొద్దివిగా ఉండాలన్నాడు నా ప్రభు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకున్నవాడు మాటల ద్వారా దేవుని రాజ్యంలో ఎన్నటికీ ప్రవేశించలేడు. శాశ్వతమైన రాజ్యము, యుగ యుగములు నిలిచి ఉండే ఒక అద్భుతమైన రాజ్యాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉండగా, లోకములో నువ్వు బ్రతికే మాటల ద్వారా బ్రతికేసి దేవుని రాజ్యంలోకి వెళ్తుందని ఎప్పుడు ఊహించద్దు. నీ మాటలు నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు. సేవకులారా, మరొకసారి ప్రేమతో మనవి, మాటలతోటి మనుషులను మభ్యపెట్టొచ్చేమో కానీ దేవుని మభ్యపెట్టలేవు. దేవుని అన్నటికి కూడా మభ్యపెట్టలేము. విశ్వాసి జాగ్రత్తగా గమనించు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు మాటకారిని అనుకుంటే కాదు, మాటకారిని ఎంత మాటకారివైనా సరే దేవుని రాజ్యంలో ప్రవేశం కుదరదు. దేవుని రాజ్యం శక్తితోనే నిండి ఉంది.
దేవుని ఆత్మ బలముతోనే నిండి ఉంది. ఎవరు దేవుని శక్తి కలిగిన వారై ఉంటారో, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వారై ఉంటారో వారికి ఆ శాశ్వతమైన రాజ్యం. దేవుడు ఆ కాలంలో ఉన్న రాజ్యాలన్నింటినీ పడగొట్టి తన శాశ్వతమైన రాజ్యాన్ని నిలబెట్టాడు. ఇంకొక మాట చూపెడతాను. రోమీలకు రాసిన పత్రిక చదువుదాం ప్రియులారు. 14వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. 14-17 చదవాలి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటో చెప్తున్నాడు రోమా సంఘంతో పౌలు భక్తుడు. ప్రియులారు, దేవుని రాజ్యం అంటే ఏంటో చెబుతూ ఉన్నాడు. దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడే ఉన్నవారు బిగ్గరగా చెప్పాలి. ఇంకా ఇంటికి వెళ్ళలేదు సార్ అన్నవారు స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కూర మూత సరిగా వేసి రాలేదు. అది మూత ఉందో తీసేశారో అది ఏం జరిగిందో ఇక్కడ కూర్చుని ఆలోచన. అమ్మ ఎక్కువసేపు ఉండండి, మిమ్మల్ని విసిగించాలండి ఎక్కువసేపు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. రోమా సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్న సంగతి ఏంటో తెలుసా? దేవుని రాజ్యం అంటే భోజనం కాదు. చాలామంది దేవుని రాజ్యం అంటే సమృద్ధిగా భోంచేస్తే చాలు. మీటింగ్లు పెట్టారంటే భోజనాలు పెడుతున్నారా? 3 రోజులు పెడతారా? ఒక పూటే పెడతారా? లాస్ట్ రోజా మస్ట్ రోజా? పోనీ పెడుతున్నారులేమ్మా భోజనం అంటే నాన్ వెజా వెజిటేరియనా, చికెనా మటనా, మనకు సరిపోయేదేనా, మనం సెట్ అవుద్ది అక్కడ. దేవుని రాజ్యం అంటే భోజనం కాదంటున్నాడు. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, కొంతమంది భోజనాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు, బిర్యానీని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు, మటన్ బిర్యానీ బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు, చికెన్ బిర్యానీ బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు నా ప్రియ సహోదరుడు, సహోదరి. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు. దేవుని రాజ్యం భోజనంతో సమానం కాదు. నువ్వు భోజనాన్ని ప్రేమించేవాడు అయితే దేవుని రాజ్యానికి అర్హుడు కాలేవు. భోజనాన్ని ప్రేమించే వ్యక్తి అయితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. బైబిల్ ఏమని రాయబడింది తెలుసా? నువ్వు ఎక్కువ మాంసం తింటే నీ గొంతుకి కత్తి పెట్టాలంటే అక్కడ గొంతు దగ్గర. నువ్వు ఎక్కువ తింటున్నావేమో జాగ్రత్త అన్నాడు. దేవుని పిల్లలు, క్రైస్తవ జీవితం కలిగిన వారు, సేవకులే కానీ విశ్వాసులే కానీ కలిగి ఉండవలసిన అనుభవం ఏంటో తెలుసా? భోజనం తగ్గించాలి, ప్రార్థన పెంచాలి, నిద్ర తగ్గించాలి, నిద్ర తగ్గించాలి, భోజనం తగ్గించాలి, ప్రభు సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థన పెంచాలి. అప్పుడే విశ్వాసిగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగిన అర్హత దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థించేవారు చాలా కొదువుగా ఉంటారు. భోజనం చేస్తే మరుక్షణమే గురకబెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. భోజనాన్ని బట్టి ఆనందించి సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుకు బిర్యానీ దొరికింది చాలే, ఇంకా ఈ రోజుకు మంచి ఆహారం దొరికింది చాలే. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్ముకున్నాడు ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో. ఒక్క పూట కూటి కోసం అంటే పగలంతా వేటాడి వచ్చాడు, ఏమి దొరకలేదు. ఇంటికి వచ్చేటప్పటికి మనోడు ఏం చేస్తున్నాడు? యాకోబు చిక్కుడుకాయలు. ఏం కూరమ్మా? చిక్కుడుకాయలు. ఎర్రగా కలగూర వంటకం, ఎర్రగా మసాలాలు బాగా దట్టించి మంచి గుమగుమలాడేటట్టు ఏం చేస్తున్నాడు? చిక్కుడుకాయ కూర చేస్తున్నాడు. ఎండవేడి తిరిగి అప్పుడే వచ్చాడు. ఎవరు? ఏశావు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికల్లా గుమగుమలాడిపోతుందా? ఏం స్మెల్ వస్తుంది అసలు. ఈ టైంలో కనుక అది తింటే ఇంకా నేను ఎక్కడున్నట్లు లెక్క. చెప్పండి. స్వర్గంలో ఉన్నట్టే. ఈ టైంలోనే ఈ ఆకలి మీద అది తినాలని పరిగెత్తుకెళ్ళి యాకోబుని అడుగుతున్నాడు. యాకోబు, ఒరే తమ్ముడు యాకోబు, నాకు చాలా ఆకలిగా ఉందిరా, ఈ చిక్కుడుకాయల కూర నాకు ఇవ్వరా. మనోడు తక్కువడేటి, పేరు ఏముంది? పేరే యాకోబు. ఏమంటున్నాడు తెలుసా? బాగా కలుపుతున్నాడు, మళ్ళీ కొంచెం మసాలా వేసి ఆడికి వచ్చేటట్టు చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. ఏమంటున్నాడు? తిప్పుతున్నాడు. సరే, ఈ కూర నీకు ఇస్తా, నువ్వు నాకే ఏమిస్తావు? నువ్వు ఏం అడిగిన ఇస్తాను. చచ్చిపోయేటట్టున్నా, ప్రాణం పోయేటట్టుంది, ఆకలి అయిపోతుంది, పెట్టు, ఏదైనా నాకు ఇస్తే తింటాను నేనంటే అంటున్నాడు. మరి నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తావా అన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు ఏంట్రా బాబు? మొత్తం నేనే నీ కాళ్ళ దగ్గర ఉంటాను ఎప్పుడు చూసినా సరే, ఇదిగో ఈ కొండ మొత్తం నాకు ఇస్తే చాలు అన్నాడు. అంతే. ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు తిండి కోసం పరిగెత్తుకుంటూ, ఆహారం కోసం పరిగెత్తుకుంటూ,
లోకంలో సంపాదన కొరకు పరిగెత్తుకుని వెళ్ళి, లోకంలో శరీరాన్ని తృప్తిపరచాలని, శరీరానికి కావలసినవన్నీ అందించాలని, శరీరాన్ని నువ్వు సుఖపెట్టాలని ప్రయత్నం చేసి నీ జీవితాన్ని ఎక్కడెక్కడ అమ్మేసుకుంటున్నావో గుర్తుపెట్టుకో ఒకసారి. చిక్కుడుకాయల కూర కోసం, ఏదైనా బిర్యానీ కోసం అమ్మేసినా బాగుండా. నాకు అసలు భలే బాధ అనిపిస్తుంది చదివినప్పుడల్లా. అది ఏమంటే బిర్యానీ కోసం అమ్మేసిన పద్ధతిగా ఉండేది, మనకు కొంచెం చెప్పుకోవడానికి కూడా బాగుండేది ఘనంగా. లేదా చిక్కుడుకాయలు, ఆ చిక్కుడుకాయ కూర వాసనే పడదు అసలు మనకే. ఏమన్నా వాసనే చూడలేము సరిగ్గాను ఉడకబెడితే. ఆ చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంటే ఎంత వేషధారి, ఎంత భయంకరమైన వ్యక్తి ఏషావు ఆలోచించి ఒకసారి. నీ జీవితంలో నీ శరీరాన్ని సుఖపెట్టడానికి, నీ శరీరాన్ని కాపాడుకోవడానికి దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టేసి భోజనం కొరకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో గుర్తుపెట్టుకో. విశ్వాసులు ఎంత తెలివైన వాళ్ళు తయారయ్యారంటే, పాస్టర్ గారు మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి పాస్టర్ గారు, 3 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తా? ఇంట్లో బిర్యానీ తింటా? ఎవరు ప్రార్థన చేయాలంట? పాస్టర్ గారు ప్రార్థన చేయాలంట. ఈడేమో బిర్యానీ తినుకుంటే తిరుగుతాడంట. పోతే ఎవరు పోతారు? పోనీ ఉపవాసం ఎవరు? పాస్టర్ గారు. నువ్వేం చేస్తావు? ఇప్పుడే దింపాను సార్, గుమగుమలాడుతుంది. ఎంత భయంకరమో తెలుసా? అదే ఉపవాసం నువ్వు ఉండి ప్రార్థన చేయొద్దు. 3 పూటలు 3 రోజులు ఉపవాసం ఉన్నావు ఎప్పుడన్నా? నా జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. 96 సంవత్సరంలో సేవకు వచ్చాను. నా డిగ్రీ కంప్లీట్ అవ్వగానే సేవకు వచ్చాను. 96 సంవత్సరంలో సేవకుడిగా అభిషేకించబడ్డాను. ఆనాడు మొదలుకొని దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం వరకు, తర్వాత ఆరోగ్యం బాగాలేక నేను ఉపవాసం ఉండలేక ప్రతి సంవత్సరం 3 రోజులు ఉపవాసం ఉంటాను, 7 రోజులు ఉపవాసం ఉంటాను, 21 రోజు ఉపవాసం ఉంటాను, 40 రోజులు ఉపవాసం ఉంటాను. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఉపవాసం ఉంటేనే నీ శరీరం నీ కంట్రోల్లోకి వస్తుంది. పౌలు భక్తుడు అంటున్నాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుని దాన్ని స్వాధీనపరుచుకుంటున్నాను. ఎలా నీ శరీరం నీ స్వాధీనంలోకి వస్తుంది? నీ శరీర ఇచ్చల నుంచి, నీ శరీర కోరికల నుంచి, ఇదిగో భయంకరమైనటువంటి లోక సంబంధమైన ఆశల నుంచి నీ శరీరం ఎలా బయటకు వస్తుందంటే ఉపవాసంతో దీన్ని నలగొట్టాలి. ఎక్కడ చూసినా ఈరోజు సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు, సంఘంలో ఉపవాస కూటాలు మాత్రం ఉండవు. పెడితే మా సంఘంలో ఎవరు ఉపవాస ప్రార్థనలకు రారు సార్ అని, ఇంకా తెలివైన వాళ్ళు అంటే తినేసి వస్తారట. ఉపవాస ప్రార్థనలకు పెడితే పాస్టర్ గారు వాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది, మా వాళ్ళందరూ శుభ్రంగా తినేసి 9 గంటలకు వస్తారు సార్ అని. లోకం మీద ఉన్న శ్రద్ధ, తిండి మీద ఉన్న శ్రద్ధ, లోకంలో ఆ శరీర కార్యాల మీద ఉన్న శ్రద్ధ, శరీరాన్ని సుఖపెట్టాలి అన్న శ్రద్ధ, ఇదిగో లోకములో ప్రభు కొరకు బ్రతకాలన్న దాని మీద ఎందుకు లేదు మనకి ఈరోజు? గొప్ప ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఈరోజు. ఎక్కడ కనపడతలేదు ఉపవాస ప్రార్థనలు, పేరుకు మాత్రం ఉపవాస ప్రార్థనలు. శరీరాన్ని సుఖపెట్టాలని, దేవుని రాజ్యం అంటే భోజనం అనుకుని పరిగెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోతులన్నీ కలిసి ఒకసారి ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాయంట. ఏం ప్రార్థన? అమ్మ వింటున్నారా మాట? స్తోత్రం చెప్పండి. ఉన్నారా? వెళ్ళిపోయారు అక్కడికన్నా? ఉన్నారు కదా. అయ్యా టైం ఉందా? ముగించి టైం పర్లేదా? ఆయన అలా చెప్తారు, నేను ముగించేస్తాను, నేను కంగారు పడకండి. మీరు ప్లాన్ చేసినట్టున్నారు ఇద్దరు అనుకుని మా మీద దాడి చేస్తాక అనుకోకుండా అలాగా ముగించేస్తుంది త్వరగా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరలా చెప్పాలి ఒకసారి గట్టిగా. కోతులన్నీ కలిసి ఏం పెట్టుకున్నాయంట? ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాయంట. మొత్తం కోతులన్నీ ఇలా కూడుకుని ఆ చక్క కూర్చుని కోతులు ఉపవాస ప్రార్థన మొదలుపెట్టి ఇక స్టార్ట్ చేద్దాం ప్రార్థన అంటాడికి ఒక కోతి లేచి నిలబడిందంట. ఇట సార్ కొంచెం చెప్పండి బ్రదర్, ఏంటి చెప్పండి. ఏం లేదు సార్, మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన కదా, మరి సాయంత్రం అయ్యేటప్పటికి కోతులన్నీ ఏమైపోతాయి? బాగా నీరసం వచ్చేసి అలసిపోతాయి సార్. కనుక మళ్ళీ ఆ టైంలో అర్జెంటుగా వెళ్ళి అరటిపళ్ళు కొలుకు రావాలంటే చాలా కష్టమైపోద్ది. కనుక ఆ కొనేదేదో ప్రార్థన స్టార్ట్ అవ్వకముందే కొనుక్కొచ్చేసి రెడీగా పెట్టుకుందాం సార్ అంటాం. గుడ్ ఐడియా, వండర్ఫుల్ ఐడియా. పద నాయన ఇద్దరు బయలుదేరండి అంటే 2 కోతులు వెళ్ళిపోయి గబగబ వెళ్ళిపోయి నా 10 గెల్లో ఏం పట్టుకొచ్చినాయి? మంచి ఆహారం కూడా మనం సిద్ధపరచుకున్నాం, సాయంత్రానికి ఉపవాస ప్రార్థన అయిపోగానే అని ఒక కోతి అనౌన్స్ చేయగానే మళ్ళీ చేయతారు ఇంకో కోతి. ఎవరు పెట్టుకుంటున్నారు ఈ ఉపవాస ప్రార్థనలో? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకో చేయెత్తగానే వా బ్రదర్ చెప్పండి, ఏంటి మీ ఆలోచన ఏంటి చెప్పండి, ఎందుకంటే మీ సలహాలు చాలా అవసరం. సంఘంలో ఇలా సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారా? మీ సలహా చాలా అవసరం, చెప్పండి మీరు అనగానే ఆయన లేదు
సార్ ఇది మనం తెచ్చైతే పెట్టుకున్నాం, కానీ సాయంత్రం బాగా నీరసం అయిపోతాం కదా, ఆ టైంలో ఒక్కొక్కరికి తీసేవాళ్ళంటే ఆసక్తి కూడా ఉండదు కనుక ముందే మనం అందరికీ ఏం చేద్దాం, ఎవరిది వాళ్ళకి పంచిపెట్టేసి ఆ తర్వాత ప్రార్థన స్టార్ట్ చేద్దాం సార్ అన్నట్టు. ఓహో, ఇదేదో గుడ్ ఐడియా, పర్ఫెక్ట్గా ఇచ్చాడు ఈయన ఐడియా, మంచి సలహా ఇచ్చాడు ఈయన, ఎవరో పెద్ద మనిషి అంటే అది. వెంటనే టక ఏం చేశారు, ఇంకా ప్రార్థన స్టార్ట్ చేయాలి. ఎవరు అట్టుపడి, ఈ కోతి అట్టుపడి ఆ కోతి అట్టు పట్టుకొని రెడీగా ఉంది. ఇంకా రెడీగా పట్టుకుని ఉంటే నెక్స్ట్ ఏమన్నాను, ఇంకొక ఆయన చేయొచ్చు సార్ నాది కూడా ఒక చిన్న, ఓకే మీ సలహాలే మాకు ఈ సమయంలో అవసరం, చెప్పండి మీ సలహా ఏంటి చెప్పండి. సార్ సాయంత్రం చాలా నీరసం అయిపోతారండి, మామూలు ఉపవాసం కాదు ఇది, 10 గంటల నుంచి 5 గంటల వరకు అంటే మామూలు ఉపవాసం కాదు, మరి సాయంత్రం ఇట్ట ఒలుచుకుని తినడం కూడా చాలా బలహీనం అయిపోతారు, అప్పుడు ఆ తొక్క కూడా సరిగా తీయలేరు కనుక అవి తీసేసి రెడీగా పెట్టుకొని సాయంత్రం వరకు ప్రార్థన చేద్దాం సార్. మనం అది తీసేసి ఏంటి, అది తొక్క తీసేసి రెడీగా పట్టుకొని ఏం చేస్తారంట, ఉపవాస ప్రార్థన చేస్తారంట. అన్నిటికీ ఓకే, ఈ ఐడియా కూడా చాలా అద్భుతంగా ఉంది, మామూలు అద్భుతం కాదు. మరి వినకపోతే బాధపడతాడు కదా, ఈయన తీరాలి ఖచ్చితంగా. ఏ కోతికి ఆ కోతి ఏం చేసింది, ఒలిసేసి రెడీగా పెట్టు. మీరు ఆలోచించండి, ఒలిసేసింది దాన్ని కోతి అట్ట పెట్టుకున్నాను ఎంతసేపు ఉంటుంది. ఈరోజు ఉపవాస ప్రార్థనలు ఇట్లా తగలబడ్డాయి మరి, ఒక్కటి కూడా సరైన ఉపవాస ప్రార్థన లేదు. శరీరానికి ఆహారం ఎక్కడ తగ్గిద్దాం, శరీరాన్ని దేవుని సన్నిధిలో ఎప్పుడు నలగకూడదాం. ఒక సహోదరుడు వచ్చి అంటున్నాడు మొన్న, అన్న ఎంత ప్రార్థన చేసినా, ఎంత నీ వెంట తిరుగుతున్నా, ఎంత నీ వెనకాల వస్తున్నా, శరీరంలో కోరికలు తలంపులు అన్నీ అసలు పోవట్లేదన్న. అంటే నేను తిండి తగ్గి ప్రార్థన చేయన్న. ఆ రెండింటికి ఏం దొరుకుతలేదంట, టైం దొరుకుతలేదంట. రెండింటికి తిండి తగ్గించిందిలే, ప్రార్థన చేసిందిలే. ఈ రెండు చేయి, నీ శరీరం ఆటోమేటిక్గా నీ ఆహారం తగ్గించాలి, ప్రార్థనకు నీ మోకాలు ఉంచాలి, దేవునికి సమీపంగా మారితే నీ శరీరము నీ స్వాధీనంలోకి వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్యం అంటే భోజనము కానే కాదు, పానం అసలే కాదు. గట్టిగా ఒక సీసా పట్టుకున్నవాడు కూడా ఏమంటాడు తెలుసా, నేను స్వర్గంలో ఉన్నట్టున్నాను అంటాడు. ఎక్కడున్నాడంట, ఆ సీసా పట్టుకుని ఏమంటా ఉంటాడు, నేను స్వర్గంలో. తాగితే స్వర్గం కాదు ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందితేనే పరలోక రాజ్యము. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. చేతులు తెచ్చుకున్నవారు రెడీ, చేతుల పైకెత్తి చెప్పాలి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పక్కనున్న సాతాను నిన్ను ఎప్పుడు ఏం పర్లేదులే, ఏం కాదులే, ఆడు చేయట్లేదా, నువ్వు చేయట్లేదా, ఆడు తిట్టాడు కదా బూతులు, నువ్వు కూడా తిట్టి ఏం పర్లేదు, ఆడు తాగాడు కదా నువ్వు కూడా తాగి ఏం కాదు, ఏమవుతుంది, ఏం పర్లేదు. సైతాన్ చేసే పనులన్నీ అలాగే ఉంటాయి, నీ పక్కన వాళ్ళు అలాగే ఉంటారు, జాగ్రత్త. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు. 3 విషయాలు చెప్తున్నాడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి, అందులో ఉండడానికి. 1 నీతి, 2 సమాధానము, 3 పరిశుద్ధాత్మ యందలి ఆనందము. 1 నీతి, చెప్పండి నీతి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నీతిమంతులు ఉన్నారు, స్వనీతిమంతులు కూడా ఉన్నారు, మారు మనసు అక్కరలేని నీతిమంతులు కూడా ఉన్నారు. బైబిల్లో నీతిమంతులు ఉన్నారు, స్వనీతిమంతులు ఉన్నారు, మారు మనసు అక్కర్లేని నీతిమంతులు. వీళ్ళకి మారు మనసు వద్దు కానీ నీతిమంతులు ఫీల్ అవుతూ ఉంటారు. స్వనీతిమంతులు ఎలాంటి వాళ్ళు అంటే, నా అంత పరిశుద్ధుడు ఇంకెవడు లేడు ఈ ప్రాంతంలో అనుకుంటారు. నా అంత భక్తి ఎవరికి తెలియదు, నాకున్న తెలివితేటలు ఎవరికి లేవు, నాకున్న జ్ఞానం ఎవరికి లేదు, మొత్తం అందరూ నేనే కంట్రోల్ చేసేయగలను, నా అంత పరిశుద్ధుడు ఎవడు లేడు, నాలా ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నాలా వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నాలా పాటలు పాడేవాళ్ళు లేరు, నాలాగా స్తుతి ఆరాధన చేసేవాళ్ళు లేరు, నాలాగా ఎదిగో దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వాడు ఎవరు లేరు, మొత్తం అన్ని కంట్రోల్ చేసేయగలను అనుకునేవాడు స్వనీతిమంతుడు. నీతిమంతులు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మిన వాడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. ఎవరిని నమ్మాలి? ప్రభు అయిన యేసుని రక్షకునిగా నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. మరలా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతునిగా బ్రతకాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళేవాడు నీతి కలిగిన వాడై ఉండాలి. స్వనీతిమంతుడిగా ఉంటే లాభం ఏముంది? కొంతమంది చెప్తుంటారు నా దగ్గర, నేను చాలా కరెక్ట్ సార్, పర్ఫెక్ట్ సార్. నీకు నువ్వే తీర్పు చెప్పేసుకుంటున్నావా? నీకు నువ్వే గ్రేట్ అనుకుంటున్నావా? ఎవరు చెప్పాలి నీ గురించి? దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలి నీ జీవితాన్ని గురించి.
నీ సాక్ష్యం దేవుని ఎదుట నిలబెట్టబడద్ది. మనుషులను మెప్పించడానికి ఎంతకాలం ప్రయత్నం చేస్తావు? మనుషులను ఎంతకాలం మెప్పించగలవు? మనుషులను ఎంతకాలం మెప్పించి బ్రతకగలవు? మనుషులను మెప్పించడానికి కాదు, దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అంటే దేవుని మెప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఆ రాజుల కాలముల తరువాత దేవుడు తాను నిర్మించబోతున్న, తయారు చేసిన శ్రేష్టమైన రాజ్యం కొరకు నేను సిద్ధపడాలి. ప్రభువా, ఆ రాజ్యం కొరకు నేను సిద్ధపడాలి, నన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దని అడగాలి. పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించినటువంటి నమ్మికను బట్టి, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచిన కొలది నువ్వు నీతిమంతులుగా తీర్చిదిద్దబడతా. మారు మనసు అక్కర్లేని నీతిమంతులు ఉన్నారంట. వీళ్ళకి ఏం అక్కర్లేదు, ఎన్ని మీటింగ్లైనా పెట్టని ఇంకట్టగే ఉంటాం. ఒక రాయి అలా ఉంటుంది, అలా ఉంటారు అంతే. నువ్వు చెప్పుకో, నువ్వే సర్దుకొని ఇంటికి పో. నేను మాత్రం ఇట్టగే ఉంటా. కొంతమంది, నేను మారను సార్, నేను మారను, నా స్టైల్ ఇంతే ఇలాగే ఉంటాను, నేను మారను. మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అన్నమాట వీళ్ళు. మారు మనసు అక్కర్లేని నీతిమంతులు. దేవుని సన్నిధిలో నీవు రక్షణ కొరకు భారంతో నీ సేవకుడు ప్రయాసపడి మోకరించి కన్నీరు గార్చి సభలు ఏర్పాటు చేసి సేవకులను పిలిపించి ఖర్చు వేసుకుని భారం పెట్టుకుని నీకోసం నిన్ను బాగు చేయాలని ఇంత ఏర్పాటు చేస్తే, ఎంత వాక్యం అయినా సరే గొంగళి ఎక్కడున్నావంటే నువ్వు ఎక్కడ వేసావు అక్కడే ఉన్నాను అంటే నీ జీవితంలో మార్పే కనబడట్లేదు. ఈ 3 రోజుల తర్వాత, 3 రోజుల సభల తర్వాత నీ జీవితంలో మార్పు కలిగితే సేవకుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? నిన్ను బట్టి, పలానా మీటింగ్ జరిగింది, నా సంఘంలో గొప్ప మార్పు కలిగింది, నా విశ్వాసుల జీవితాల్లో మార్పు కలిగింది, వారు వాక్యం ద్వారా పట్టబడ్డారు, వారు క్రమశిక్షణ నేర్చుకున్నారు, దేవుని రాజ్యం కొరకు వారు సిద్ధపడ్డారని సేవకుడు ఎంత ఆనందిస్తాడో దేవుని సన్నిధిలో. నువ్వేమో మారు మనసు అక్కర్లేని నీతిమంతుల్లాగా తిరుగుతున్నావు. అదే కర్నూలులో మీటింగ్ పెట్టాలని చెప్పండి, ఆటోలు వేసుకుని బస్సులు వేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ సేవకుడి దగ్గరికి మాత్రం రావు మనం. ఎక్కడో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఎక్కడో ఉన్నవాడి దగ్గరికి. దేవుడు నీకు ఒక కాపరిని ఏర్పాటు చేశాడు, ఒక సేవకుడిని ఇచ్చాడు. ఆ సేవకుడు నీ కొరకు నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా నీ ఆత్మీయ సేవకుని విడిచిపెట్టి వెళ్ళొద్దు, నీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడ మారు మనసు పొంది బాప్తిసం పొందవో ఆ సేవకుని చేతి కింద అణిగి ఉండడం నేర్చుకోవాలి. హాగరు నీ ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో తెలుసా? లేదు సార్, శారా నన్ను బాగా కష్టపెట్టింది, శారా నన్ను చాలా తెప్పులు పెట్టేసింది, అబ్బో శారా దగ్గరికి నేను వెళ్ళను ఇంకా అంటుంది హాగరు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ యజమానురాలైన శారయి దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు తెలుసా? హాగరు ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? శారా చేతి కిందే ఉన్నాయి. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పాలి. నీ ఆశీర్వాదాలన్నీ నీ సేవకు చేతి కిందే ఉన్నాయి, గుర్తుపెట్టుకో. నీకు బాప్తిసం ఇచ్చి నిన్ను ఆత్మీయముగా నడిపించి బలపరుస్తున్న నీ సేవకుని చేతి కిందే ఉన్నాయి నీ ఆశీర్వాదాలన్నీ కూడా. అందుకే ఆ చేతిలోంచి ఎప్పుడు పక్కకి జరిగిపోకూడదు. మనమేమనుకుంటుంటే రెక్కలు వచ్చినాయి కదా, ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోదాం. పైనుంచి ఆడు తిరుగుతూ ఉంటాడు, పక్షిరాజు తిరిగినట్టు. కింద కుక్కని పిలిస్తే పిల్లలన్నీ ఏం చేస్తాయి? కోడి దగ్గరికి వచ్చేస్తాయి. ఒకటి ఉంటుంది మాట, నన్ను పెంకి కోడి ఒకటి ఉంటుంది. అదేం చేస్తుంటే వెళ్దాంలే, మా అమ్మ దగ్గరికి ఎంతసేపు వెళ్తాను నేను అని అట్ట తిరుగుతాడు, రౌండ్ వేసి వద్దాం ఒకటని కదా. అలా రౌండ్ తిరిగి వచ్చే లోపల ఆడు వచ్చి ఏం చేస్తాడు? కళ్ళు పొడిచి డొక్క చించి డోలు కట్టి మొత్తం పేగులన్నీ బయటికి తీసి చింపి బాడేసి బయట వేస్తున్నప్పుడు అయ్యా మా అమ్మ ఇందాక కొక్కో అని ఏం చేసింది? పిలిచింది. కానీ నేను నీ సేవకుని చేతి కింద నువ్వు అణిగి ఉండే అనుభవం విశ్వాసిగా నీకు రావాలి. నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డానికి దేవునికి స్తోత్రం చెబుదాం. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. నీతి సమాధానము అన్నాడు రెండో మాట. ఏంటిది రెండోది? చెప్పండి, అందరు చెప్పండి. సమాధానం. మీ పక్క వారికి షేకండి ఇచ్చి అదే మాట చెప్పండి గట్టిగా, సమాధానం. చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదా. ఈరోజు ఏ కుటుంబంలో చూసినా సమాధానం కనపడతలా. అత్త కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, సేవకునికి విశ్వాసికి మధ్య
విశ్వాసికి మధ్య ఏం లేదు, సమాధానం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలని ప్లాన్, మనం పరలోకం వెళ్ళిపోవాలని ప్లాన్. ప్లాన్ మాత్రం గట్టిగా వేసాం, పకడ్బందీగా. ప్లాన్ గట్టిదే. ప్లాన్ ఎక్కడికి వెళ్ళాలని? పరలోక రాజ్యం వెళ్ళాలని. కానీ ఏమి లేదు, సమాధానం లేదు. బైబిల్లో ఏం రాయబడింది తెలుసా? సఖ్యమైతే, సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా మన సంఘాల్లో అత్తాకోడళ్ళ మధ్య ఏం కావాలి? సమాధానం కావాలి. ఇక్కడ ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు చాలా మంచి వాళ్ళు కనబడుతున్నారు. ఇందాక చెప్పాను కదా ఫస్ట్లోనే నేను, మీరు చాలా మంచి వాళ్ళకి కనబడుతున్నారు. మా అత్త నా తల్లితో సమానం అని చెప్పే కోడలు కావాలి. నా కోడలు నా కూతురుతో సమాధానం అని చెప్పే అత్త కావాలి. ఉన్నారమ్మా? టిక్కులాడి బయలుదేరింది ఎక్కడికో అని అత్త అంటే ఏమండి? కోడలు ఏమంటుంది? ఎప్పుడు చూసినా నన్ను రాసి, అమ్మ మనం కదా దేవుని సన్నిధిలో అనేకులకు మాదిరి చూపించాల్సింది. మనం కదా మాదిరి చూపించాల్సింది, సమాధానం కలిగి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య గోడ అడ్డం వచ్చిందంట. 25 సంవత్సరాలు అయింది కేసు అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో. ఏమొచ్చింది? ఏం గోడ? ఎంత పెద్ద గోడ? ఏమన్నా ఒక్క అడుగు గోడ అంతే. అది నాదంటే నాది. కోర్టులో తగలడుతూనే ఉంది. ఇంకా అది ఇద్దరి మధ్యలో ఏం లేదు, సమాధానం లేదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు వెళ్ళమ్మా. మీకు అలాంటి సమస్యలు ఏం లేవు, నాకు తెలుసు ఆ సంగతి. మీరందరూ మంచోళ్ళలాగా ఉన్నారు. చేతులు తల్లిలు చెప్తారా ఒకసారి గట్టిగా? హల్లెలూయా. ఇంకా దేవుణ్ణి ఎప్పుడు చూపెడదాం సమాధానం లేకుండా? అక్క చెల్లెళ్ళ మధ్య, మామాళ్ళ మధ్య, బావమరుదుల మధ్య సమాధానం లేని జీవితం. చివరిగా సేవకునికి, విశ్వాసి ఏమనుకుంటాడంటే, ఎప్పుడు సేవకుడు మేము చెప్పినట్టే సేవకుడు అనుకుంటాడు. విశ్వాసులు దేవుని సన్నిధిలో నిలబడాలి అని సేవకుడు అనుకుంటాడు. ఇంకా విశ్వాసికి మధ్య కూడా లేదు. ఆమె ముందు వచ్చిందా? నేను కాదా ముందు వచ్చింది? ఆమె మైక్ తీసుకోవాలా? నేను మైక్ తీసుకోలేనా? ఆమె పాట పాడాలా? నేను పాట పాడకూడదా? పాస్టర్ గారు ఎప్పుడు ఆమెకే మైక్ ఇస్తాడు, నాకు ఇవ్వడా మైకు? మధ్యలో ఎవరు బలైపోతున్నారు? పాస్టర్ గారు బలైపోతారు. చెప్పుకోలేడు, వీళ్ళకి చెప్పలేడు, వాళ్ళకి చెప్పలేడు. అమ్మా ఎక్కడ సమాధానం? నా యేసయ్య సమాధానమునకు కర్త అయినవాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం, నీతి, సమాధానము. మూడోది పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఈ రాత్రి పరిశుద్ధాత్మలో ఆనందించే బిడ్డవైతే, ఆ రాజుల కాలముల తర్వాత స్థాపించబడిన దేవుని రాజ్యంలో నేను ప్రవేశించగలిగిన అర్హత అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం కావాలి. లోక సంబంధమైన వాటిలో ఆనందించటం కాదు, డబ్బులో ఆనందించటం కాదు, ఐశ్వర్యంలో ఆనందించటం కాదు. పరిశుద్ధాత్మలో ఆనందించగలిగిన కృప నువ్వు సంపాదించుకోగలిగితే ఆ శ్రేష్టమైన దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యం వెతికితే చాలు, నీకు కావలసినవన్నీ వాటంతటవే అనుగ్రహించబడతాయి. నువ్వు దేనికోసం పరిగెత్తక్కర్లేదు, నువ్వు దేనికోసం ఆరాటపడక్కర్లేదు, నువ్వు దేనికోసం ప్రయాసపడక్కర్లేదు. వాటంతట అవే అనుగ్రహించబడతాయి. ఆయన రాజ్యమును నీతిని నువ్వు వెతకగలిగితే చాలు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఈ కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఇదిగో అంచె దినములలో, కడవరి దినాల్లో, ఆ రాజుల కాలములు అయిపోయిన తర్వాత దేవుడు తానే ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. అది యుగ యుగములుండే శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యం కొరకు నేను ఈరోజు సిద్ధపడాలి. ఎవరు మారు మనసు పొంది నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారో వారికి ఆ రాజ్యంలో ప్రవేశించే యోగ్యత దేవుడు ఇస్తాడు. ఇప్పటికే ఒకవేళ నువ్వు బాప్తిసం పొంది మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో ఉన్నాను అనుకుంటే, దేవుని రాజ్యం అంటే మాటలు అనుకోవద్దు, జాగ్రత్త. దేవుని రాజ్యం అంటే భోజనము పానము అనుకోవద్దు, జాగ్రత్త.
దేవుని రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. ఈ రాత్రి అట్టి శ్రేష్టమైన పరిశుద్ధ రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభు నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు. కడవరి దినాలు, ఏ దినమున ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ప్రభుని అడుగుదాం ఒకసారి, ప్రభువా ఆ రాజ్యం కొరకు నన్ను నేను సిద్ధపరచుకుంటాను ఈ రాత్రి, అలాంటి కృప నువ్వు నాకు దయచే ప్రభు అని అడుగుదాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలంలో దయచేసి లేచి నిలబడడానికి ప్రయత్నం చేయండి. కళ్ళు మూసుకున్న అందరూ కూడా ప్రభు వైపు చూద్దాం. ప్రియులారా, లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు తన యొక్క శ్రేష్టమైన కృప అనుగ్రహించినట్టుగా. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. అటు ఇటు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రభు వైపు చూడాలి. చేతులు ఆకాశంతో ఎత్తి ప్రభుని అడుగుదాం. ప్రభువా, నా కొరకు నువ్వు సిద్ధపరిచిన ఆ రాజ్యంలో ప్రవేశించడానికి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందించే కృప కలిగిన వాడిని నీ కొరకు సాగిపోవాలి ప్రభువా. అలాగూ నన్ను సిద్ధపరచండి తండ్రి అని అడుగుదాం ప్రభుని. ఒక్క మాట అడుగు ప్రభుని, అయ్యా నాకు అలాంటి కృప ఇవ్వండి తండ్రి అని.